పర్లేదు సార్ వదిలేండి. ఎందుకు? హలో ఎవరిబడి, మురిగైన సమాజానికి స్వాగతం. సారీ అండి, మెరుగైన సమాజానికి స్వాగతం. కట్నం అడిగిన వాడు గాడిద. ఈ భూమి మీద విలువైంది ఏదన్నా ఉంది అంటే అది ఒక ప్రాణం మాత్రమే. కానీ ఇక్కడ అదే ప్రాణంతో చెలగాటాలాడుతూ ఉంటారు. 8 ఏళ్ల పాప బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది పోయి 40 రోజులుగా చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారంట. దానికి వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా మావా? పాప చనిపోయింది. అవును. అదే డాక్టర్ మీద భారమేసి పిల్లని హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికే ఛాన్స్ ఉండేదేమో. అరే నమ్మకం ఉండొచ్చు, మరి మూఢనమ్మకాలు పనిచేయురా. సంస్కారహీనులు. ఇప్పుడేంటి, ఈ పాస్టర్ 40 రోజుల పాటు ప్రార్థన చేయడం వల్ల చనిపోయిన యేసు ప్రభు తిరిగి వచ్చి బతుకున్న భవ్యశ్రీని చంపేశాడు, అంతేనా? ఆహా, నేనేం కావాలని అనట్లేదు మామ. ఒకసారి ఆ న్యూస్ చూస్తే మీకే గుద్దులో కాలుతుంది. కేవలం పాస్టర్ చెప్పడం వల్లే హాస్పిటల్ కి తీసుకెళ్లేదంట. చర్చి బయట కర్చీఫ్లు, ఆయిల్స్ కొనుక్కుంటే మోకాలు నొప్పులు, తలకాయల నొప్పులు తగ్గుతాయని, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పించడం, కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు తెప్పించడం, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవడం వేస్ట్. బైబిల్ చదివి ఇస్త్రీ సూట్ వేసుకుంటే చాలు. పాస్టర్ కావాలంటే పాస్టర్, డాక్టర్ కావాలంటే డాక్టర్, ఏదైనా అయిపోవచ్చు. అరే నిజం చెప్తున్నా, యేసు ప్రభు చనిపోయి మంచి పని చేశాడు. ఒకవేళ బ్రతుకుంటే మాత్రం ఇప్పుడు మీరు చేసే లంగా పనులు చూసి ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాడు. ఈ ఫేక్ పాస్టర్స్ మీద ఫుల్ లెంత్ వీడియో కావాలా? అయితే కమెంట్ చేయండి మావా. ఇక కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ మోజులో పడి ఫేమ్ కోసం, రీచ్ కోసం ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రీల్స్ పిచ్చి మరో ప్రాణం తీసింది. పని పక్కన పడేసి రీల్స్ చేస్తుందన్న కోపంతో భార్యను చంపేశాడు భర్త. మృతదేహాన్ని మూటగట్టి బాత్రూమ్ లో పడేసి 3 ఏళ్ల బాబుని తీసుకుని పారిపోయాడు. చంపడం, చావడం ఎంత ఈజీ అయిపోయింది మామ. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తనేమి అక్రమ సంబంధం పెట్టుకోలేదు మామ. అలా అని చెప్పి ఇద్దరు చేసింది రైటు కాదు. కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ లేక ఆ బుడ్డోడి జీవితం పాడైపోద్ది. రీల్స్ పిచ్చి, వీడియో కోసం అమ్మాయి సాహసం. ఏమైనా చేద్దాం కానీ వైరల్ అయిపోదాం అనుకుంటూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర ఇప్పుడు ఎంత బాగా వైరల్ అయింది అంటే మహారాష్ట్ర న్యూస్ తెలుగు స్టేట్స్ వరకు వచ్చింది. నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. ఇంతే కాదు మామ, లోన్ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చావు అంటే మరి అంత ఈజీ అయిపోయింది అంటారా మీకు? మీ పేరెంట్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని పెంచి పోషించి ఇక రెస్ట్ తీసుకుందాంలే అనుకునే ఏజ్ లో మీరు పిచ్చి పనులు చేసి ప్రాణాలు తీసుకుని వాళ్ళని మానసికంగా చంపుతున్నారు. సో ఫైనల్ గా ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు చేసేవి తప్పులు కాదు, చిన్న చిన్న పొరపాట్లు, కానీ దానివల్ల మీ ప్రాణాలే పోతున్నాయి. సారీ మామ, స్టార్టింగ్ లోనే ఏంట్రా ఇది అని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి విషయాలు మీకు తెలియాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే చెప్పాను. ఇక మనం మూడు మార్చుకుని మీడియా మీద పడదాం. మంచు ఇంటికి మెగాస్టార్, మంచు ఫ్యామిలీ కొట్టుకుంటే మధ్యలోకి మెగాస్టార్ ఎందుకు వెళ్తాడరా పంది పెరలోడా? అల్లు అర్జున్ ఈడ్చుకెళ్లిన పోలీసులు. అలా కాదురా ఎరుపు కూడా. తీసుకెళ్లడానికి, ఈడ్చుకెళ్లడానికి చాలా డిఫరెన్స్ ఉందిరా. తెలుగు భాష ఎంత గొప్పదో వీడి పెట్టిన టెక్స్ట్ అంత దరిద్రంగా ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మావా. చెప్పు. ఒక లాయర్ తన క్లయింట్ ని నీ పెళ్లికి కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ క్లయింట్ ప్రేమ లేక అని చెప్తాడు. ఇక్కడ ప్రేమ లేక అంటే లవ్ లెటర్ అని అర్థం మావా. మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు విడాకులు ఎందుకు అని అడుగుతాడు. దానికి క్లయింట్ మళ్ళీ ప్రేమ లేక అని చెప్తాడు. ఈసారి ప్రేమ లేక అంటే అర్థం అన్యోన్యంగా లేము అని మీనింగ్. చూసారా మామ, చిన్న పదాలు ఎంత మీనింగ్ మారుస్తున్నాయో. కానీ ఈ న్యూస్ ఛానల్ వాడికి కామన్ సెన్సే కాదు, ఎథిక్స్ కూడా లేవు. అల్లు అర్జున్ ని ఈడ్చుకెళ్లారు అంటూ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇంతేకాదు మామ, మంచు మోహన్ బాబు గారి విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద న్యూస్ ఛానల్ ఎలా రియాక్ట్ అవ్వకూడదో మన తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు అలాగే రియాక్ట్ అయ్యారు. సింపుల్ లాజిక్ మామ, ఏ కుటుంబంలో తండ్రి కొడుకు అన్నదమ్ములు తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఉంటారు చెప్పండి? ఎవరికైనా గొడవలు సహజం. నీతో ప్రాబ్లం ఇదేనయ్యా, దెంగుదామని వస్తారు, దెంగించుకుని వెళ్తారు. లాస్ట్ 24 hours లో తెలుగు స్టేట్స్ లో ఒక మర్డర్ జరిగింది. దాని మీద పట్టుమని 10 లైవ్లు కూడా లేవు వీళ్ళ ఛానల్స్ లో. కానీ మంచు ఫ్యామిలీ మీద మాత్రం చాలా లైవ్లు ఉన్నాయి. సరే అది కూడా వదిలే, లైవ్ ఇస్తే ఇచ్చారులే. కానీ పని మనిషి పర్మిషన్ లేకుండా ఏదో స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు ఒక సందులో తనని ఆపి క్వశ్చన్స్ అడిగి తనకు తెలియకుండానే ప్రతిదీ లైవ్ కూడా ఇచ్చేసారు ఈ పనికిమాలినోళ్ళు. పాపం లైవ్ వెళ్తుందనే విషయం ఆ పని మనిషికి తెలియక చాలా విషయాలు చెప్పేసింది. అప్పుడు కాల్ కూడా వచ్చింది మోహన్ బాబు గారి దగ్గర నుంచి. ఒకవేళ పని మనిషి ఆ కాల్ ని లిఫ్ట్ చేస్తుంటే ఈ పనికిమాలినోళ్ళు ఆ కాల్ రికార్డింగ్ కూడా లైవ్ లో వినిపించేది అందరికి. సీన్ కట్ చేస్తే ఈ విషయాలన్నీ టీవీలో చూసుకుని ఆ పని మనిషి మనస్తాపానికి గురయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఫస్ట్ పాయింట్, తన పర్మిషన్ లేకుండా పర్సనల్ విషయాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎలా పెడతారా మీరు? సెకండ్ పాయింట్, ఒకవేళ తను చనిపోయి ఉంటే తప్పు మీదే అని మీ ఛానల్లో మీరు వేసుకోగలరా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే.
ఈ రోతంతా చేసింది ఏదో అల్లాటప్ప చిల్లర యూట్యూబ్ ఛానల్ కాదు మావా, మన మెయిన్ స్ట్రీమ్ మీడియానే. చిచి సంస్కారహీనులు. ఇక ఇంకో న్యూస్ ఛానల్ అయితే కట్నం అడిగిన వాడు గాడిద అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా న్యూస్ చెప్తాడు. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేలాగా నేను చెప్తాను మామ. రీసెంట్ గా కార్తీ నటించిన సత్యం సుందరం మూవీ తెలుగు ప్రెస్ మీట్ లో సుమ లడ్డు విషయం గురించి అడిగితే అది సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి అంటాడు కార్తీ. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. తర్వాత దీని మీద ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత కార్తీ గారు కూడా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గానే మాట్లాడాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రియాక్ట్ అయ్యి కార్తీ మూవీకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఇది మామ యాక్చువల్ న్యూస్. కానీ టీవీ 3 స్క్వేర్ గాడు ఏం చెప్పాడంటే, అయితే వెంటనే కార్తీ అతని సోదరుడు హీరో సూర్య కూడా ట్విట్టర్ లో క్షమాపణలు కోరారు. తాను దీక్ష చేస్తానని సూర్య చెప్పడం స్వాగతించాల్సిన విషయం. ఇది ఫేక్ న్యూస్ మామ. యాక్చువల్ గా సూర్య గారు రియాక్ట్ అవ్వలేదు. పైగా రియాక్ట్ అయిన అకౌంట్ కూడా ఫేక్ అకౌంట్. ఏది ఫేకో ఏది ఒరిజినల్లో తేడా తెలీదు. మన దరిద్రానికి వీళ్ళు తెలుగులో టాప్ న్యూస్ ఛానల్ అయింది. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసంలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటది. వీళ్ళు మాత్రం అవేం పట్టించుకోకుండా మోహన్ బాబు గారి మోహన్ బాబు గారి ముక్కులో మైక్ పెట్టేయచ్చు. ఆయన కొడితే తన మీద కేసు కూడా పెట్టేయచ్చు. కానీ మన ఛానల్లో పని మనిషికి ఇలా అయిందని చెప్పి ఒక లైవ్ కూడా పెట్టాం. ఇంతేకాదు మామ, 2 ఇయర్స్ బ్యాక్ ఈ టీవీ 3 స్క్వేర్ గార్డ్ మీద ఒక రోస్ట్ వీడియో చేసాం విత్ ఫేస్ క్యామ్. మీరు కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడు ప్లే అవుతుంది, చూడండి మామ. వద్దు అనుకుంటే ఈ టైం స్టాంప్ వరకు స్కిప్ చేసేయండి. యాక్చువల్గా ఇది ఒక తెలుగు న్యూస్ ఛానల్ అండి. బట్ ఇందులో న్యూస్ కంటే కూడా ఫిల్మ్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా గంటకు ఒకటి పెడతారు. అరే న్యూస్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టేటప్పుడు మళ్ళీ మీకు సపరేట్ గా టీవీ 3 స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని ఎందుకు? ఓహో, మీ న్యూస్ లో ఎలాగో దమ్ము ఉండదు, సినిమా హీరోస్ ని చూసన్నా వ్యూస్ వస్తాయనా? సో ఇప్పుడైతే మనం టీవీ 3 స్క్వేర్ వాళ్ళ యాంకర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజులో కూడా ఫస్ట్ వచ్చే పర్సన్ ఎవరంటే దేవి నాగవల్లి. ఇప్పుడు సెలబ్రిటీస్ తో చేసిన ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయండి. అంటే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఒకసారి మనం విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చూద్దాం. విజయ్, మనం బోల్డ్ గా మాట్లాడుకుందాం. నేను నార్మల్ గానే మాట్లాడతాను. బోల్డా ఆన్సర్ చేస్తారా, ఆర్గ్యూ చేస్తారా? మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి నాకు ఏమనిపిస్తుందో అది చెప్తాను. నేను ఆన్సర్లు, ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు ఐ జస్ట్ టెల్ మై. సో ఇక్కడ నేను మీకు టైం వేస్ట్ చేయను, అలాగే నా మీద కాపీరైట్ స్ట్రైక్ పడే ఛాన్స్ కూడా తెచ్చుకోను. నేనే చెప్తాను మీకు క్లియర్ గా ఏం జరిగింది అనేది. సో ఇక్కడ టోటల్ ఇంటర్వ్యూ యొక్క అర్థం ఏంటంటే, ఇవిడికి అర్జున్ రెడ్డి మూవీ నచ్చలేదు అనమాట. ఏదైనా భక్తిరస్ కావ్యం లాంటి మూవీ తీస్తే మేము చూస్తామని అర్థం వచ్చేలాగా ఇంటర్వ్యూ జరిగింది. దానికి విజయ్ ఏమన్నాడంటే, పడుకుంటా మీరు చూడండి, నాకు ఇమీడియట్ గా చూడండి సిగ్గు లేకుండా ఎలా అవుతుంది. ఈవిడ ఒక్కదాని కోసం అలాంటి సినిమా తీయాలన్నమాట, అన్ని కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు. సో ఇక్కడ ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే, ఈవిడ దృష్టిలో విజయ్ చాలా చిన్న హీరో. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక డైరెక్టర్ని అడగాలి. బట్ ఇక్కడ స్థాయి చిన్నది అని తను ఫీల్ అవుతుంది కాబట్టి హీరోని అడిగేసింది. లేదంటే ఇవే క్వశ్చన్స్ ఒక ఆర్జీబీ లాంటి అడగలరా? ఆయన ఇంతకంటే కూడా చాలా బోల్డ్ కంటెంట్ చేసి ఉన్నాడు కదా. అడగరు, ఎందుకంటే ఆవిడ నెక్స్ట్ సంకలో తపాకి పక్కన లపాకి అనే మూవీలో నిన్నే హీరోయిన్ గా పెడతానంటాడు కాబట్టి. మీరు రియల్ లైఫ్ విషయానికి వస్తే మీరు ఉమెనైజరా? మాట్లాడితే డిఫైన్ ఉమెనైజర్. హ్యూమనైజర్ డిఫైన్ చేయమన్నారంటే ఇట్స్ రాట్లేదే. నోటికి ఎంత వస్తే అంత వాగేస్తాం అన్నమాట. మనం అడిగే క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ ఉండదు, బట్ ఎదుటి వాళ్ళని అడిగేయాలన్నమాట. అది కూడా అసహ్యకరమైన క్వశ్చన్స్. డిఫైన్ చేయమన్నారంటే ఇట్స్ సో అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో మంచిగా మాట్లాడడం. రుకో జరా, సబర్ కరో. ఈ పీత బొర్ర వేసుకుని జర్నలిస్ట్ అయిపోయావే. విశ్వక్సేన్, ఈ టాపిక్ గురించి బాగా ట్రెండ్ అయింది, మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది అనుకుంటా కదా. నేను సపరేట్ గా మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు అనుకుంటా. నా నోటి దూల వల్ల, నేను మాట్లాడిన దాని వల్ల నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయినా అని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. పాయింట్ నెంబర్ 1, మీకు ఏ డాక్టర్ చెప్పిండో నాకు ఆ నెంబర్ పంపండి. మీకు నా పర్సనల్ లైఫ్ తెలియదు, మీకు నా లైఫ్ మీద రైట్ లేదు, అస్సలు లేదు. పర్సనల్ అటాక్ అంటారు. అండ్ ఇంకోటి పాగల్సీన్ అన్నారు. పాగల్సీన్ అని చెప్పి మీరు నాకు పేరు పెట్టక్కర్లేదు. నేను కూడా పరువు నష్ట దావా కింద మీ మీద కేసు వేయచ్చు. కానీ నేను వేయ, ఎందుకంటే నాకు నీకు డిఫరెన్స్ ఉండదు కాబట్టి. అర్థమైందా? స్టూడియోకి పిలిచి మరీ అతను అవమానించారు. ఎలా అంటే పాగల్సేన్ అంట. ఓకే, తన పాగల్ మూవీ తీసుండొచ్చు. అలాగని చెప్పేసి మూవీ నేమ్ ని తన నేమ్ ని మిక్స్ చేసి పిలుస్తారా ఏంటి? మళ్ళీ ఇవిడికి సపోర్ట్ గా అదే ఛానల్లో వేరే యాంకర్ దీని మీద డిబేట్లు పెడతా ఉంటాడు. ఒకసారి తమ్నైల్స్ చూడండి.
ఓకే, విశ్వక్సేన్ మాట్లాడింది తప్పు అనుకుంటే మీరు ఏకంగా తమ్నైల్లో పెట్టి తెలియని వాడు కూడా తెలిసేలాగా అంత దారుణంగా పెడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఇంతే కదండి, హీరో సాయిధరం తేజ్ ఉన్నాడు కదా, అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వీళ్ళ డిబేట్ ఏంటో తెలుసా? ఆ బైక్ ఎంత కాస్ట్, ఎంత స్పీడ్ లో వెళ్ళింది, 120 స్పీడ్ లో వెళ్తే తప్ప సైలెన్సర్ ఓడదు, ఆ టైర్ ఓడదు. ఇవే వీళ్ళ డిబేట్లు అన్ని కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఎంత బాధపడి ఉంటారు. ఇవే కదండి, ఇలాంటి చాలా 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 ఉన్నాయి ఈ ఛానల్లో. ఇంకా నేను చెప్పడం కాదు, మన హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న ఈ ఛానల్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. మీడియా బాధ్యత కింద వ్యవహరించాల్సినటువంటి సందర్భంలో పెట్టే డిబేట్లు, కత్తి మహేష్ చనిపోయే లోకాన్ని ఉన్నాడు. చాలా సందర్భాల్లో కత్తి మహేష్ని అవాయిడ్ చేసినప్పటికీ కూడా ఇదే టీవీ నేను ఛానల్లో పదే పదే కత్తి మహేష్ గురించి కూర్చోబెట్టారు నన్ను. ఏ రోజైనా ఒక ఇంటలెక్చువల్ ఫ్లేవర్ డిబేట్లో తీసుకురావాలంటే చాలా చులకన ఉంటుంది. గతంలో టీవీ నేను నా ఫేస్బుక్ పేజ్ మీద స్ట్రైక్ వేశారు. రజనీకాంత్ గారు జనసేన గురించి చాలా పల్సర్గా మాట్లాడుతున్నటువంటిది. అరే, డెమోక్రసీలో కొత్త పార్టీలు ఊపిరి పోసుకుంటుంటే ముందుగా వచ్చి నిలబడాల్సిందే జర్నలిస్టులు. అంటే ఒక పర్సన్ చావు బతుకుల్లో ఉన్నా కూడా వీళ్ళు వాటి మీద న్యూస్ వేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద స్ట్రైక్ వేస్తారన్నమాట. ఈ వీడియో కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుందో నాకు తెలియదు. మీకు కుదిరితే ఈ లోపు షేర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వేణుస్వామి గురించి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ మామూలు జాతకం కాదు అని చెప్పాడు. కట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసిందే ఇప్పుడే వస్తుంది బిగ్ బ్రేకింగ్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినారు, చిక్కపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అని వస్తుంది. ఓకే, సో ఇవాళ శుక్రవారం, మరి రిమాండ్కి చేస్తే నాకు తెలిసి 2 రోజులు ఉంటాయి. గేదె కొద్దకి గోమార్ పట్టుకున్నట్టు సోషల్ మీడియాకి ఎలా పట్టుకున్నావేంట్రా బాబు? ఏదో గొప్ప పని చేసిన వాళ్ళగా యాటిట్యూడ్ చూసారా మామ? ఎప్పుడో చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రెడిక్షన్స్ అన్నా రైట్ అవుతాయేమో గానీ వీడు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్ని రాంగ్ అయ్యి సోషల్ మీడియాలో గొద్ద తెంగుతున్నా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏ రాక్షస గణంలో పుట్టావురా బాబు నువ్వు? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ జైలుకు పోయి నేను నిన్న టెన్షన్ పడ్డా. నిన్న అంతా టెన్షన్ పడ్డా. రాజయోగం అన్నాము, నేను రాజయోగం అన్నా. కొంపతీసి అల్లు అర్జున్ జైలు కూడా ఏంటి? కొంపతీసి అల్లు అర్జున్ బెయిల్ వస్తుందా ఏంటి? సడన్ గా రాత్రి 11 క్లారిఫై అయింది. ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు. అమ్మా వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. ఓరి బాబోయ్, ఎలా ఉన్నావేంటి స్వామి నువ్వు? అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందని బాధపడిపోయాడంట. మళ్ళీ స్టేషన్ కి తీసుకెళ్లారని తెలిసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడంట. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ జైల్లో ఉంటే వీడి ఫీలింగ్ ఎలా ఉంటది? అల్లు అర్జున్ బెయిల్ వస్తుందా? సడన్ గా రాత్రి 11 క్లారిఫై ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటాడు. అమ్మా వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. ఒకవేళ అల్లు అర్జున్ సీఎం కాకపోతే లాస్ట్ ఇయర్ తగ్గేదేలే అన్నావు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ నిన్ను వేసుకుంటారు. లేదు ఒకవేళ నువ్వు చెప్పినట్టే పార్టీ పెడితే అటు కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త బాగా కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. కొట్టిన దాని ఇంపాక్ట్ ఎంతలా ఉంటది అంటే చేతుకుండే వాచి కాదు గుద్ద వాచిపోద్ది. ఒకవేళ కూర్చుందామన్నా కుర్చీలు సరిపోవునన్నా డైరెక్ట్ సోఫా సెట్ వేయాల్సి వస్తుంది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 5K లైక్స్ కొట్టండి మావా. భగవంతుడా, అదే ప్రశ్న. మీరు టార్గెట్ త్వరగా ఫినిష్ చేస్తే నేను పాస్టర్ రోస్తో వచ్చేస్తా. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే మన పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంతకు ముందు మనం వేణుస్వామి మీద చేసిన రోస్ట్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో ఉంటాయి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి మామ. ఇంకొన్ని గంటల్లో ఇయర్ చేంజ్ అయిపోతుంది. సో అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే. Ripandi Piraloda, Eva Genuvu. Ripandi Piraloda, Eva Genuvu. Ripandi Piraloda, Eva Piraloda, Eva Genuvu. Ripandi Piraloda.